ఈ రోజు బైక్ ట్యాక్సీ చేద్దాం, ర్యాపిడోను పోటారు. అసలు ఎంత వస్తాయి, ఎన్ని రైడ్లు కొడితే ఎంత అమౌంట్ ఎన్ని చేయగలుగుతాము. ఈ రోజు టార్గెట్ 1700 టార్గెట్ పెట్టుకుందాం. అసలు ఎంత వస్తాయి, నిజంగానే వస్తాయా రావా. ఫస్ట్ అయితే ర్యాపిడో ఆన్ చేసా, డ్యూటీ ఆన్లో, ఇప్పుడే డ్యూటీ ఆన్ చేసా, చూద్దాం. ఫస్ట్ రైడ్ వచ్చి మన హైటెక్ సిటీ తీసుకుందామా, కొత్తగూడ తీసుకుందామా. కొత్తగూడ తీసుకుందాం. ఓటీపీ మేడం 2900. ఓకే, ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 188 వచ్చినాయి మనకి. సెకండ్ రైడ్ చూద్దాం, ఏ రైడ్ తీసుకోవాలో. పెద్ద రైడ్ తీసుకుందాం. సెకండ్ రైడ్ అయితే వచ్చింది మనకి. సెకండ్ రైడ్ 16 కిలోమీటర్స్. దీనికో ఈ రైడ్కి పార్సల్ ఇది. ఫస్ట్ మనకి 186 రూపీస్ ఇచ్చారు కస్టమరు, ఆన్లైన్ పే చేశారు. మూడో రైడ్ కూడా మనకి పార్సిలే పడింది మళ్ళీ, గోల్కొండకి ప్రకాష్ నగర్ నుంచి. బిల్లు 200 అది. మరి మనకి ఎంత కట్టాను దీంతో పాటు నేను కూడా తినేసి రైడ్ కంప్లీట్ చేసుకుంటాను వెళ్ళి. ₹10 ఇక్కడ ఫుడ్. గచ్చిబౌలిలో ఉంటుంది ఇది. ఇదే తినేది, 10 రూపీస్ ఇది. ఇక్కడే తినేది నేను. అందరూ వస్తారు ఇక్కడికి, ఆటో వాళ్ళనే వాళ్ళు అందరూ వస్తారు ఇక్కడ తినడానికి. ఇక్కడే గచ్చిబౌలి దగ్గర అందరూ తింటారు ఇక్కడే. ఫస్ట్ రోడ్డు మీద కనిపించలేదన్న, అందుకు అక్కడ ఎత్తుకుతున్నా ఎక్కడుందా అని. అమౌంట్ పే చేస్తారా అన్న? అన్న వాళ్ళే పే చేస్తారా? మీరు పే చేస్తారని చెప్పారు వాళ్ళు నాకు. ఓటీపీ చెప్పారు ఒకసారి. ఈ రైడ్కి అయితే మాత్రం 120 రూపీస్ వచ్చింది మామ. 120 రూపీస్ ఏమో వచ్చినాయి దీనికి, పార్సల్ తీసుకొచ్చినందుకు. గచ్చిబౌలి నుంచి పంజాగుట్ట. నెక్స్ట్ పార్సిల్ చూద్దాం, పార్సిల్లో ఏం పడిద్దో. పార్సిల్ పడిద్దో రైడ్ పడిద్దో తెలియదుగా, చూద్దాం. ఇక్కడ పోటర్ ఆన్ చేస్తా. ఇప్పుడు పోటర్ ఆన్ చేస్తే అర్థం అసలు ఏం సంగతి అనేది. మనకొద్దు. ఇప్పుడు ఇచ్చింది మామ చూసేలోపు. అన్నకు అరే మామ చూడరా రే, చూడు అన్న కాళ్ళు లేకపోయినా చెప్తా పడుతుంటారా. అమ్మ నువ్వు ఎందుకురా నా కొడక ఇంట్లో. ఇదేమా హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి. సూపర్ ఉంటుంది కేబుల్ బ్రిడ్జ్ మాత్రం. అవునా, అప్పుడు అడుగుతాను. మీరు ఏమన్నా అంటే హైదరాబాద్లో కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా, చూడని ఏరియాస్, అక్కడికి వెళ్ళి వీడియో తీయమన్నా తీస్తాను భయ. మీరు కామెంట్ చేయండి ఎక్కడికి వెళ్ళాలి నేను, లేకుంటే మాల్కి వెళ్ళాలా, ఐక్యాకి వెళ్ళాలా, ఏదో ఒకటి ఉంటుంది కదా. అలా అక్కడికి వెళ్ళి వీడియోస్ తీ బ్రో మీరు అడగండి. లేదా అంటే జూ పార్క్కి వెళ్ళాలా, అలాంటి ప్లేస్కి వెళ్ళి వీడియోస్ తీయమంటే తీస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్లో అడగండి, నేను తీస్తాను వీడియో, ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో తీసి దాని గురించి. ఓకేనా. పెద్దంబర్పేట అయితే పడింది అన్న. పెద్దంబర్పేట 142 రూపీస్ ఏమో చూపించింది. 12 కిలోమీటర్స్ అది. మళ్ళీ అటు పోతే ఇటు ఊర్లోకి వస్తానో రాను కూడా భయం పడుతుంది నాకు. సిటీలోకి వస్తానో రాను, ఊరు బయటికి వెళ్తున్నా, అవుట్కట్స్లో వెళ్తున్నా.
ఏం చేయాలి, ఏం అర్థం కావట్లా నాకు. మళ్ళీ వస్తాను రాను చూడాలా. ర్యాపిడో ఉంది కదా, ర్యాపిడో దయ అంతా. ర్యాపిడో దయ వల్ల రావచ్చు అనుకుంటున్నా. ర్యాపిడో ఏమన్నా పడ్డదనుకో ఒకటేసారి సికింద్రాబాద్ అట్లా పడ్డా చాలు, ఇంక వచ్చేయచ్చు. చూద్దాం. అక్కడ నుంచి పోటరో ర్యాపిడోనో ఏదో ఒకటి లాక్కొని రావాలను, లేకపోతే బుక్ అయిపోతాను నేను అక్కడే. దిల్సుఖ్ నగర్ నుంచి 12 కిలోమీటర్స్ అది. దిల్సుఖ్ నగర్ నుంచి పెద్ద అంబర్పేట పడింది. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇప్పుడు, ఈవినింగ్ ఫుల్ ట్రాఫిక్. మామూలుగా లేదు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది రావు బాబు ఇక్కడ. ట్రాఫిక్ ఏం లేదు ఇక్కడ ప్రజెంట్ అయితే. చూద్దాం, వెళ్ళిపోదాం. ఎంత వీలైతే అంత తొందరగా వెళ్తాను. మనం ట్రాఫిక్ అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఏం చేసేది ఏం లేదు. ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. అయిపోయిందన్న. రైడ్లు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. 1735 ఏమో వచ్చినాయి మొత్తం. నా టార్గెట్ అయితే అయిపోయింది.